ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలలో ఉండేటటువంటి పిల్లలకు ఒక చక్కటి ఆహారపు పద్ధతిని మార్చారు. ఎక్కువ పోషకాహారాలు రుచికరమైనవి అందించేందుకోసం వచ్చే 3 నుంచి ఈ కేంద్రాలకు వచ్చే 3 నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకి మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయబోతున్నారు. వారంలో 2 రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్ రైసు, అదే రోజు ఉదయం టిఫిన్గా ఉడికించిన శనగలు అందించాలని నిర్ణయించారట. అలాగే అన్ని కూరలు పప్పుల్లో మునగ పొడిని ఖచ్చితంగా వినియోగించమని, అంటే ఐరన్ ఉంటుంది కాబట్టి. బాలామృతంలో కూడా పంచదారను తగ్గించి మార్పులు చేయాలని నిర్ణయించారు. దీన్ని అధికారులు పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు జోన్ల పరిధిలోని ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో నెలపాటు అమలు చేసి దాంట్లో వచ్చినటువంటి మార్పుల మీద అక్కడ తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరికొన్ని మార్పులు చేసి మరో 10 రోజుల్లో 26 జిల్లాల్లోని ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తారు. నెల తర్వాత ఆ కేంద్ర తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాల నివేదికల తర్వాత మొత్తం కలిపేసేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. ఇందులో బాలామృతంలో పోషకాలు పెంచేందుకు చేయాల్సిన మార్పుల మీద యునిసెఫ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, టాటా ట్రస్ట్, మంగళగిరి ఎయిమ్స్ ప్రతినిధుల బృందంతో కమిటీని వేసి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పలు దఫాలు చర్చించడం, వాళ్ళ సూచనల ఆధారంగా పంచదారను తగ్గించి పోషకాలు పెంచేందుకు పెసరపప్పు, గోధుమ పిండి, వేయించిన వేరుశనగ పొడి, శనగ పొడి కలిపి పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తారట. పంచదార లేకపోవడం మీద పిల్లల తల్లిదండ్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయంట. కొంతమేర చక్కెర బదులు బెల్లం కలపాలని పలువురు సూచించారట. అది తినలేకపోతున్నారని. శ్రీకాకుళం జిల్లా గార ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని తల్లిదండ్రులు బాలామృతంలో వేరుశెనగ కలపడం మూలంగా వాసన వస్తుందని, జీలకర్ర కలిపితే అది తగ్గుతుందని అభిప్రాయపడ్డారట. చిత్తూరు గ్రామీణ ఐసిడిఎస్ పరిధిలో చక్కెర కలపద్దని చెప్పి సూచించారట. ఇప్పటివరకు 6 నెలల నుంచి 3 ఏళ్ల వయసు పిల్లలకి నెలకు 2.5 కిలోల బాలామృతం అందిస్తుంటే ఇక మీద దాన్ని 2 విభాగాలుగా చేయబోతున్నట. 7 నుంచి 12 నెలల చిన్నారులు జూనియర్లుగా, 13 నుంచి 13 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లల్ని సీనియర్లుగా పరిగణించి పోషకాహారంలో మార్పులు చేస్తారట.